అయితే తాళ్ళకి ఎన్ని రోజులే? ఇవాళ 5 days అవుతుంది. 5 రోజులు ఇక్కడ దేవుడు పెట్టుకుంటాను అని ఎక్కట్లే వేరే వాళ్ళకి చెప్పొచ్చిన. నేనేం పిచ్చి మేరేస్తా, తాళ్ళు ఎక్కుతా, తాడు చుట్టుపడతా, పోద్దాలు కోస్తా, పరదాలు కోస్తా, పండుదాలు కోస్తా. ఏ తాడు ఎట్టుంటది చెప్పు? ఏ తాడు పోద్దాడు లాగానే ఉంటది. కమ్మలు మొత్తం పోద్దాడుగా అయితేనే కమ్మలు మొత్తం తీసి గొర్రెలు బయట పెట్టాలి. పరదాడుగా అయితే మామూలుగా అంతే. మిగతా కోసిన పరదాలు ఉట్టిగా 4 కమ్మలు కోసి ఊట గీసుడే. ఎండాకాలంలో పరదాల కళ్ళు, చలికాలంలో పొద్దాల కళ్ళు, వర్షాకాలం పండుదాళ్ళు అంతే. పండుదాల కళ్ళు బాగుంటాయి టేస్ట్. కర్రపుల్లలు మన పరదాలు మన ఎండాకాలమే, మే జూన్ వారికి కర్రలు అవుతాయి. అన్ని తెలుసు స్వామి. నేను ఎక్కేదే తాళ్ళు కదా స్వామి. అప్పుడు 10 ఏళ్ళు అయింది ఎక్కక, మళ్ళీ ఎక్కుతానగా. ఇక్కడ మన వావిలాల మహబూబాబాద్ మండలం జిల్లా, నెల్లికుదురు మండలం, వావిలాల గ్రామం. మా ఊరుంది, మా ఇల్లు ఉంది, గుడి కట్టించిన ఇక్కడ. ఈ రోజు పండుగ, 5 రోజుల పండుగ. ఖర్చు 10 లక్షలు దాటింది. 10 లక్షలు దాటింది. ఏం చేస్తాం, మొత్తం చుట్టాలు పక్కాలు అందరూ వచ్చేస్తున్నారు. అందరూ పిలిచాను. గొర్రెపోతులు అందాదా ఒక 50-40 గొర్రెపోతులు దాకా పట్టొచ్చు. మేకపోతులు తక్కువ, మేకపోతులు ఎక్కువ తెస్తాను, గొర్రెపోతులు తక్కువ. ఏటపోతులు ఒక 50 తేవచ్చు. మొత్తం కోసి పెట్టేస్తా ఇక్కడే గౌడ్స్ కు, మన ఊరు మొత్తం పిలిచి పెట్టేస్తాను. మొత్తం 50 పాతికై వచ్చిన వాళ్ళంతా తినిపోతూనే ఉంటారండి. అంతేగా, కోళ్ళు ఒక 3-4 వస్తా, అంతే. ఎక్కువ పోయా స్టప్కు. మాకు మందు తాగే వాళ్ళు వస్తారండి. కొంతమంది గుడాంబ, పంబ, కొంతమందిగా మందు. ఏది తినే వాళ్ళకి అదే. చేపలు తినే చేపలు, ఏది తినే వాళ్ళకి అదే. కళ్ళు తాగే వరకు కళ్ళు, బోటి తినే వరకు బోటి, తలకాయ తినే వరకు తలకాయ, మటన్ తినే వరకు మటన్, చికెన్ తినే వరకు చికెన్. మొత్తం బాగా రేపిస్తాను. రేపు సండే రోజు మొత్తం ఇక్కడ హంగామా ఉంటుందండి. మా ఊర్లో పిలిపిస్తాను, మొత్తం మా ఊరు మొత్తాన్ని పెట్టేస్తాను. గొర్రెపోతుల్లో దెబ్బ తాకుతాయి వాటికి. ఏమున్నదండి, ఇంకొక విగ్రహం పెట్టియాలి. వచ్చేసారి ఇక్కడ విగ్రహం పెట్టిద్దామని కోరుకుంటాను. సర్దార్ పాప అన్నది నేనే పెట్టిద్దాం అనుకుంటాను. ఖర్చు మొత్తం నాదే. ఎంతైతే మరి పోయి కనుక్కుంటే తెలుస్తుంది. 1000 రూపాయల సర్దార్ పాప అన్న విగ్రహం వస్తుందా? నేను పెట్టాలంటే ఒక 10 లక్షలు దాకా ఇద్దాం అనుకుంటాను.